మీరు ఏమనుకోకపోతే నేను 2 ఇడ్లీ 2 వడనే పెడతానండి. అర్థం కాదు, వాళ్ళందరూ ఇడ్లీ వడ దోశ పొంగల్ పూరి క్యారేజ్ పెడతారు. పెట్టండి అన్ని కలిపి, అంటే లంచ్ కలిపి నేను అంత క్యారేజ్ పెడతాను. టిఫిన్ నాకు ఉండదండి. నేను ఆలోచించాను, ఫస్ట్ టైం ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను ఫేస్ చేయడం. ఒకవేళ నాకు ఆకలి అయితే ఏం చేయాలి? కొంచెం సార్ సపోజ్ నాకు అది మీ డబ్బులు పెట్టి తీసుకున్నాను, అంతే కదా, మీరు డబ్బులు పెట్టి. సరే ఓకే. ఇంకో విషయం అంటే నేను మధ్యాహ్నం చికెన్ మీకు పెట్టానండి అని. సరే ఓకే, ఎవరికి పెట్టాను మీకు కూడా లేదని చెప్పారు. సరే ఓకే అని చెప్పాను. మధ్యాహ్నం లంచ్ ఓపెన్ చేశానండి. రైస్, పప్పు, రసం, సాంబార్, ఒక వెజిటబుల్ కర్రీ. సరే సైలెంట్గా తిన్నాను, అప్పాలు పెట్టుకుని తిన్నాను. అది కూడా లిమిట్ కరెక్ట్గా ఉంటుందండి, ఓవర్గా ఉండదు, అన్ని లిమిటే. సాంబార్ ఉందనుకోండి, ఎంత 5 స్పూన్స్ పెడతాం, అది అంతే. రసం 5 స్పూన్స్ అయిపోయింది. నా టైం అంటే నేను టైంలో నుండి చాలా కోపం వస్తుందండి. పర్ఫెక్ట్గా చేయాలి, నేను పర్ఫెక్ట్గా ఇచ్చాను. డబ్బులు ఇచ్చి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు, డబ్బులు ముందు పడేసాడు. ఆ తర్వాత వస్తావా లేదా అని చెప్పి అట్లా. నేను ఆన్ టైం ఏంటి చెప్పండి, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి చెప్పండి. టైం చెప్పి 2 days 3 days అయిపోయి షూటింగ్ వెరీ హ్యాపీ. నేనేం అడగలేదు, నేనే కొబ్బరి కొండ నేనే కొనుక్కొని వచ్చాను, నేనే వాళ్ళ నుంచి చికెన్ తెప్పించాను. అది సెపరేట్గా వచ్చింది మా పొట్లో. 3వ రోజు అయిన తర్వాత మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇంకేంటి పర్సనల్గా మాట్లాడాలి? రెడ్డి సార్ కూర్చోండి సార్, ఏం పర్లేదండి, చికెన్ నా అకౌంట్లో ఉంటుంది, కొబ్బరి నా అకౌంట్లో ఉంటుంది, అది ఓకే హ్యాపీ. చికెన్ వచ్చింది, హ్యాపీ అయిపోయింది. చికెన్ అయిపోయింది. 2 days తర్వాత మళ్ళీ మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి సార్ మాట్లాడి, మీ చికెన్ లేదన్న. అమ్మ చికెన్ ఇచ్చి మరి చికెన్ లేదంటే మీకు మటన్ బిర్యానీ వస్తుంది సార్, మీకు చికెన్ లేదు మటన్ బిర్యానీ వస్తుంది. అది ఎవరికి చెప్పవద్దు, అది మీకే. అట్లా మెయిన్గా ప్రొడక్షన్లో వేస్ట్ అయ్యేది ఫుడ్. ఇప్పుడు మనం ఇంట్లో ఎంత తింటామండి, దానికి ట్రిపుల్ ఉంటుంది. అది మేము కెమెరాగా వదిలేస్తాం, అది ఎవరికి ఇవ్వకుండా తీసుకెళ్ళి బయట వేస్తారు, కుక్కలు మందులు వచ్చి తింటాయి. తర్వాత అది కూడా తెలుసు ఫుల్ అయిపోతుంది. సో వేస్టేజ్ ఫస్ట్ థింగ్ కంట్రోల్ చేసి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆన్ టైం షూటింగ్ చేయడం. 3వది అప్రోప్రియేట్ ఆర్టిస్ట్. చాలా ఏంటంటే ఏదో అవసరం లేకపోయినా ఏదో పెట్టేస్తారు, అక్కడ బడ్జెట్ పెరుగుతుంది. ఇది ఏంటంటే ఎవరు అసలు నేను కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసి, అంటే ఆ రేంజ్లో ఆయనకి కావాల్సిన రేంజ్లో ఇస్తుంది. ఇవన్నీ అయిపోయింది. సినిమా చేసామంటే రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్రైడే రిలీజ్ అయింది సార్, మండే మొదలు ఓపెనింగ్ అన్న. మండే ఓపెనింగ్ సార్ మొదలు. ఓకే హ్యాపీ, మండే వచ్చానండి. ఇంకో సెకండ్ సినిమా చేశాను, ఆ సినిమా కూడా అయిపోయింది. 2 months అయిపోయింది, రిలీజ్ చేశారండి. ఫ్రైడే రిలీజ్ చేశారండి. పిక్చర్ అట్టర్ ఫ్లాప్, చాలా ఫీల్ అయ్యింది. మళ్ళీ నాకు ఫోన్ చేసి మండే మళ్ళీ ఓపెనింగ్ అన్నాడు. అక్కడ షాక్ అండి. హిట్ అయిన తర్వాత ఈ సినిమా ఫ్రైడే ఫ్లాప్ అయిన తర్వాత మండే ఓపెనింగ్ అంటున్నాడు. సార్ ఏ పిక్చర్ అండి? కొత్త పిక్చర్ అండి, కొత్త పిక్చర్ ఓపెనింగ్. సో ఆ నెట్వర్క్, అంటే ఆ బడ్జెట్, ఆ వేస్టేజ్ అన్ని కంట్రోల్ చేసి ఈరోజు ఆయన అన్ని సినిమాలు ఆర్డరీ మ్యాన్ ఆర్డరీ మ్యాన్ పరిస్థితి చాలా దారుణం వెరీ బ్యాడ్. ఏమీ లేకుండా వచ్చి అబ్జర్వ్. అందుకే నేను చెప్తాను, చాలా మంది సినిమా వచ్చినప్పుడు నేను చెప్తాను, సినిమా ప్రొడక్షన్ బిజినెస్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ బిజినెస్. బట్ మీరు రండి, ఒక సినిమా చూడండి, కంప్లీట్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ ఉంది, ఎక్కడ మీరు బ్యాక్ చేయవచ్చు, ఏమేమి. ఎందుకంటే ఎంత కంట్రోల్ చేస్తే కొంచెం వేస్టేజ్ ఉంటుంది. సో ఆ విధంగా ఆయన వచ్చి మీ ప్రొడక్షన్ విషయంలో, అండ్ ఈరోజు ఆయన ఫ్రెండ్షిప్, ఆయన చేస్తున్న ఫ్రెండ్షిప్స్, పెద్ద డైరెక్టర్స్ అందరూ ఆయనకు తెలుసు, పెద్ద ప్రొడ్యూసర్ అందరూ తెలుసు. చిన్న సినిమాలు ఎక్కడైనా ఆయన చేశారు, ఆయన కానీ ఈ ఆగస్ట్ 15 మనం ఓపెన్ చేసిన 15 పీరియడ్ అనేది నిజంగా ఇట్లా వరల్డ్ రికార్డ్. ఎందుకంటే 15 మంది డైరెక్టర్స్, ఆ 15 మంది డైరెక్టర్స్ ఆల్సో చాలా అదృష్టం వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ రావడం, ముందు రావడం. ఎందుకంటే
కొందరు బిజీగా ఉండవచ్చు, కొందరు బిజీ ఉండకపోవచ్చు. సెలెక్ట్ చేసి అంటే ఆయన చేయడం, టెక్నీషియన్స్కి ఆయన రైట్ ఇవ్వడం, అలాగే ఆ సినిమాలో ఆర్టిస్ట్ కూడా హీరోయిన్ ఆలోచన మాట్లాడడం, ఇదందరికీ ఏంటంటే ఇట్స్ గిఫ్ట్ అన్నమాట. ఈ సంవత్సరం ఏంటంటే ఈ 15 సినిమాలు అంటే ఏదైతే చేశారో ఆగస్ట్ 15 దాకా ఒక రికార్డ్ ఆయన టైం లిమిట్ పెట్టారు. సో అందరూ మన అందరూ ఆశీర్వాదం